ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారరీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వవసన సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా 28వ తారీఖు రోజున సంభవిస్తుంది. గోచారరీత్యా చంద్రమంగళ యోగం కన్యారాశిలో సంభవిస్తుంది. కావున ప్రధానంగా కన్యారాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం, మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం సప్తమీక్షణతోటి, మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శనీశ్వరుడిని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. గోచారరీత్యా గ్రహాల యొక్క దృష్టి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం, కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంగారకుడు అంతా కూడా 45 రోజుల తర్వాత ప్రధానంగా జూలై 28వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకు వస్తుంటాయి. అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచి ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళ యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఇటువంటి దోషం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా గోచారరీత్యా ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, గురు చరిత్ర పారాయణం, ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవానుడి యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర కానీ మత్స్యకంతి యొక్క చరిత్ర, ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది. ప్రధానంగా ఆ కురువంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శంతన మహారాజు చరిత్ర కానీ, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహదోషాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి, ఈ గ్రహదోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించారు. భీష్మ పితామహ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది. భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహుడు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క అష్టవసుల యొక్క జననాలు ఏ రకంగా జరిగాయి, అష్టవసుల యొక్క ఇతిహాసం ఏంటి, అష్టవసుల యొక్క శాప ఇతిహాసం ఏంటి, ప్రధానంగా ఈ యొక్క వశిష్ఠ మహాముని ఈ అష్టవసులకు ఇచ్చిన శాప ఇతిహాసం ఏంటి, ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం, ఆ ఇతిహాసాన్ని అంతా కూడా ప్రవచనం లాగా వినడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. ఈ యొక్క మత్స్యగంధికంతా జననం జరిగింది. ప్రధానంగా మత్స్యగంధికంతా కూడా పుట్టాడు. కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఆ ఒక చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వేదవ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా వినడం ద్వారా, వ్యాస భగవానుడి యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది, మోక్ష జ్ఞానం లభిస్తుంది. కావున వ్యాస పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని గురు చరిత్ర పారాయణం కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క
శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, గురు సంబంధిత చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి చరిత్రనంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ, ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈ చంద్రమంగళ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకుందాం. మిథున రాశి జాతకులకి ఈ యొక్క విశ్వసన సంవత్సరం జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగం అంతా కూడా 28వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ శనీశ్వరుడు దోషకారిగా ఉన్నాడు. మీరంతా కూడా శనీశ్వరు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాల కోసం అంగారకుడికి, శనీశ్వరుడికి మరియు బుధుడికి, ఇక్కడ బృహస్పతికి అంతా కూడా జప దానాలు అంతా కూడా ఆచరించుకోవడం రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గురు పౌర్ణమి రోజున విశేషంగా ఈ పుణ్యమైన రోజున మీరంతా కూడా దత్తాత్రేయ స్వామి మూలమంత్ర జపాది హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, వ్యాస భగవానుడి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, వ్యాస భగవానుడి యొక్క చరిత్ర అంతా కూడా ఏ రకంగా ఉంది, ప్రధానంగా దత్తాత్రేయ చరిత్ర కానీ ప్రధానంగా వ్యాస భగవాను చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా ప్రధానంగా ఈ యొక్క తులసిమాలంతా కూడా శ్రీకృష్ణ దేవాలయంలో సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కావున అందరికీ కూడా పరిష్కారం చెప్తున్నాం. విశేషంగా అందరు కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు, విశేషంగా మిథున రాశి వాళ్ళు అంతా కూడా గోమాత సేవని ఆచరించాలి. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే నానబెట్టిన ఉలవలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ధన ప్రాప్తి కోసం అంతా కూడా మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవలో పాల్గొనండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. గోమాతకి ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణాలు కానీ, గోమాతకి ప్రీతికరంగా 108 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం. గోమాతకి పుష్ఠభాగంలో మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. కావున పసుపు కుంకుమ గంధంతో గోమాతకి నిత్యం అలంకరణ చేయడం, విశేషంగా శుక్రవారం రోజున, గురువారం రోజున, పౌర్ణమి వేళలో అంతా కూడా అలంకరణ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. సకల కష్టాల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. కావున ఈ పరిష్కారం అందరికి కూడా చెప్తున్నాం. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. కావున మీరంతా కూడా విశేషంగా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. కావున ఈ పరిష్కారం అందరికి కూడా చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః నీ నామాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ప్రతినిత్యం కూడా అమ్మవారి ప్రీతికరంగా జపాన్ని నామస్మరణాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ దేవాలయంలో భాగంగా మీరంతా కూడా హనుమత్ ఆరాధన చేయండి. హనుమంతుడి ప్రీతికరంగా మీరంతా కూడా హనుమతే శ్రీరామదూతాయ నమః తమలపాకు పూజాన్ని ఆచరించడం వల్ల, శ్రీరామదూతుడైన హనుమంతుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా హనుమంతుడి యొక్క సహస్రనామాలని వినడం కానీ చదవడం కానీ చేయండి. రాజయోగం సిద్ధిస్తుంది. సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికి కూడా ఈ పరిష్కారం చెప్తున్నాం. విష్ణు సహస్రనామ పఠనాన్ని అంతా కూడా ప్రతిరోజు కూడా 3 సార్లు వినడానికి ప్రయత్నం చేయండి. తద్వారా లక్ష్మీనారాయణ అనుగ్రహం అంతా కూడా లభించి ఆ ఒక మహావిష్ణు అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఉద్యోగంలో మార్పులు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికి కూడా పరిష్కారం చెప్తున్నాం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. జన్మ జాతకంలో దోషాలు పరిహారం ఆచరించండి. లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాల్లో పాల్గొండి. రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా పుణ్యప్రాప్తి వచ్చే విధంగా చంద్రమంగళ యోగంలో అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా శ్రావణ మాసంలో అందరూ కూడా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేయాలి. వరలక్ష్మి రూపంలో అందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ యొక్క
దద్దోజనం నివేదన చేసిన అమ్మవారికి ప్రీతికరంగా శనగలంతా కూడా నివేదన చేసి ఈ యొక్క ముత్తైదులకంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి శనగలు కానీ ఈ యొక్క వస్త్రదానం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. పువ్వు తాంబూలం కానీ పండు తాంబూలం కానీ విశేషంగా దానం చేయాలి, అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వాయనాలంతా కూడా ఇచ్చుకోవాలి. సుగంధ ద్రవ్యాలన్నీ ప్రధానంగా చూసుకుంటే సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి విశేషంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం అఖండ పుణ్యప్రాప్తి వస్తుంది. ప్రధానంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక విశేషంగా మల్లెపూలతోటి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటారు, మల్లెపూలతోటి పుష్పాభిషేకం చేస్తుంటారు, తామర పూలతోటి అలంకరణ చేయడం కానీ అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా తేనెతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, తేనెతోటి శ్రీసూక్త విధానంగా లక్ష్మీ మూలమంత్ర విధానంగా మహాలక్ష్మి మూలమంత్ర విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శ్రావణ మాసంలో యజ్ఞాతి కృతులు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం, శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమం కానీ ఈ యొక్క పురుష సూక్త విధానంగా లక్ష్మీనారాయణ మూలమంత్ర విధానంగా యజ్ఞాతి కృతులు చేసుకోవడం కానీ గోమాత సేవ చేయటం వల్ల ప్రధానంగా ఉలవలు బొబ్బర్లు శనగలంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పించడం, ప్రతినిత్యం కూడా గోమాత సేవలో పాల్గొనడం, ఈ యొక్క తోటకూర కానీ గొంగూర కానీ సమర్పించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. అవకాశం ఉంటే కనుక గోమాతకి ప్రతి శుక్రవారం రోజున ఈ యొక్క ప్రదోష వేళలో 6:30 నుంచి 7:30 లోపు కానీ 8 గంటల లోపు కానీ ప్రధానంగా గోమాతకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, పసుపు కుంకుమ గంధంతో గోమాతకు అలంకరణ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి. వ్యాపారంలో అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ మీకు ప్రమోషన్స్ రావడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క జూలై మాసంలో మీరంతా కూడా పరిష్కారాలు ఆచరించండి. అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి, జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా అఖండమైన ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.